హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మన కేన్ కరుణాస్ డైరెక్ట్ చేసి నటించిన యూత్ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే 10th క్లాస్ లో జస్ట్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కి వెళ్ళిన మన హీరో తనకు ఎప్పుడూ ఒకటే కల ఉండేది. స్కూల్లోనే తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని. అతనికి చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఫుల్ టైం జాబ్ లాగా లవ్ మాత్రమే చేస్తూ తిరుగుతుంటాడు. అదర్ సైడ్ ఏదో ఒక రోజు మా అబ్బాయి బాగా చదివి పెద్దవాడు అవుతాడని తన మీద నమ్మకం పెట్టుకుని ఉన్న తన అమ్మ నాన్న యొక్క పరిస్థితి ఏమైంది, చివరికి మన హీరో మారాడా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో చూపించారు. అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. మూవీ ఓపెనింగ్ లో పొద్దున్నే ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకి పూజ చేసి ఎలా అయినా నా కొడుకు 10th పాస్ అవ్వాలని కోరుకుంటున్న హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. తను చాలా ఇన్నోసెంట్ మదర్. తన ప్రపంచం చాలా చిన్నది. ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిన తన హస్బెండ్, ఇంకా 5 సంవత్సరాలు గుళ్ళు గోపురాలు తిరిగితే పుట్టిన ఒకే ఒక కొడుకు ప్రవీణ్. ఈ ఇద్దరే తన ప్రపంచం. ఈ రోజు తన కొడుకు పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్ కాబట్టి తను పూజ చేసి నిమ్మకాయ జ్యూస్ తయారు చేసి నిద్రపోతున్న తన కొడుకుని లేపుతుంది. రే ప్రవీణ్, లేచి ఈ జ్యూస్ తాగు, అప్పుడే దేవుని ఆశీర్వాదం వస్తుంది, నువ్వు పాస్ అవుతావని అంటుంది. కానీ ప్రవీణ్, అయ్యో అమ్మ నన్ను వదిలేసేయి, ఆ జ్యూస్ ని నాన్నకి ఇవ్వు అని అంటాడు. జ్యూస్ వేస్ట్ అయిపోతుందని తను తన హస్బెండ్ ని లేపుతుంది. ఆయన అంటాడు, ఇది వాడికి ఇచ్చిన జ్యూస్ అయితే ఇది వేస్ట్, వాడే ఇంట్లో వేస్ట్ గా ఉంటున్నాడు, వాడు తాగిన జ్యూస్ నేను తాగుతానా, తీసుకొని వెళ్ళిపో అని కోపడతాడు. ఈ ఇంట్లో ఫన్నీ పర్సన్ అంటే హీరో తర్వాత వాళ్ళ నాన్నే. ఆయన లైఫ్ లో బిజినెస్ చేసి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కళ్ళ కనేవాడు. కానీ చదువు తక్కువ కాబట్టి ఒక సింపుల్ బేకరీ రన్ చేస్తున్నాడు. ఇది మన హీరో ఫ్యామిలీ. పొద్దున్నే ప్రవీణ్ 10th రిజల్ట్ చూడడానికి అమ్మ తన్ని బ్రౌజింగ్ సెంటర్ కి తీసుకెళ్తుంది. అమ్మ టెన్షన్ లో ఉంటుంది, కానీ హీరో ఫేస్ లో ఏమీ టెన్షన్ ఉండదు. వాళ్ళు రోల్ నంబర్ ఇచ్చి రిజల్ట్ తీసుకుంటారు. ఓపెన్ చేసి చూస్తే అన్ని సబ్జెక్ట్స్ లో 35, 36, 37 మార్క్స్ తో జస్ట్ పాస్ అయ్యాడు. ఈ జస్ట్ పాస్ ని కూడా ఫస్ట్ క్లాస్ లాగా ఫీల్ అయ్యి అమ్మ చాలా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే తన కొడుకు ఫెయిల్ అవుతాడని భయపడింది. తర్వాత బేకరీకి వెళ్లి వాళ్ళ నాన్నకి చెప్తారు. నాన్న అడుగుతాడు ఎంత మార్క్స్ అని. అమ్మ మొత్తం 200 వస్తాయి అని చెప్తుంది. అప్పుడు నాన్న, ఇవి కూడా మార్క్సా, ఇక చదువు అవసరం లేదు, రేపటి నుండి బేకరీకి పంపు అని అంటాడు. అప్పుడు తను కోపంతో నా కొడుకుని నేను ఐఏఎస్ చేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రవీణ్ అమ్మ స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ దగ్గర ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసుకోమంటుంది. ప్రిన్సిపల్ ముందుగా అంటుంది, మీ అబ్బాయి ప్రవీణ్ 10th పాస్ అయ్యాడు, అదే పెద్ద విషయం, ఇక్కడ మేము ఇంకా అతన్ని మేనేజ్ చేయలేం, వేరే స్కూల్లో జాయిన్ చేయండి అని స్ట్రిక్ట్ గా చెప్తుంది. అప్పుడు ప్రవీణ్ వాళ్ళ అమ్మ అక్కడే ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మా అబ్బాయిని ఫస్ట్ టైం జాయిన్ చేసినప్పుడు మీరు బ్రిలియంట్ బాయ్ అన్నారు, ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే ఎలా అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ అంటుంది, అప్పుడు అడ్మిషన్ కోసం అలా అన్నాను, కానీ ఈసారి మీ అబ్బాయి పనులు చూశాక నా మాటని వెనక్కి తీసుకుంటున్నా అని అంటుంది. అప్పుడు ప్రవీణ్ అమ్మ ఇలాగైతే కాదని ఫన్నీగా ఒక పాయిజన్ బాటిల్ తీసి మా అబ్బాయిని జాయిన్ చేసుకోకపోతే ఈ పాయిజన్ తాగి చనిపోతా అని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడు ఏమీ చేయలేక ఆ ప్రిన్సిపల్ ప్రవీణ్ కి సీట్ ఇస్తుంది. ఇలా మన హీరో ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ కూడా ప్రవీణ్ మారడు. స్కూల్ కి వచ్చేది చదువు కోసం కాదు, అమ్మాయిల్ని చూడడం కోసం. అతనికి ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది, బబ్లు, నరేష్ లాంటి ఫ్రెండ్స్. వాళ్ళ డిస్కషన్ టాపిక్ ఎప్పుడూ ఒకటే, అమ్మాయిలు. బస్ స్టాండ్ లో ఆ అమ్మాయి చూస్తుంది, బస్సులో ఇంకో అమ్మాయి చూస్తుంది అని హీరో ఎప్పుడు ఇమాజినేషన్ లో ఉంటాడు. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం రే రియాలిటీకి రారా, వాళ్ళకి నీ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తారు. స్కూల్లో కూడా హీరో అల్లరి చేస్తూ ఉంటాడు. టీచర్ వాళ్ళని క్లాస్ బయట నిలబెడుతుంది. అప్పుడే పక్క క్లాస్ లో ఉన్న ప్రశిక అనే అమ్మాయి కూడా పనిష్మెంట్ కింద బయటకు వచ్చి నిలబడుతుంది. ఇలా ఇద్దరు బయట నిలబడటం వల్ల వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ తన్ని చూసిన వెంటనే ప్రశికని లవ్ చేస్తాడు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ప్రశికని ఎందుకు బయట నిలబెట్టారో అని అడిగితే క్లాస్ టైంలో స్నాక్స్ తినడం వల్ల అని తెలుస్తుంది. ప్రవీణ్ నీ వీక్నెస్ స్నాక్సా అని వాళ్ళ నాన్న బేకరీ నుండి పప్స్ కొనిచ్చి ఇంప్రెస్ చేస్తాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది. ఒక రోజు ప్రశిక కాల్ చేసి ఒక వారం నిన్ను కలవలేను, నేను ఊరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్ లో ఫేస్బుక్ లో సోనల్ అనే అమ్మాయి నుండి ప్రవీణ్ కి నేను కూడా నీ స్కూల్లోనే చదువుతున్నా, నేను నిన్ను చూస్తుంటాను, నువ్వు నాకు చాలా ఇష్టం అని మెసేజ్ వస్తుంది. ప్రవీణ్ నెక్స్ట్ డే క్యాంటీన్ లో కలుద్దామని పిలుస్తాడు. తర్వాత సోనల్ ని చూసి షాక్ అయ్యి అట్రాక్ట్ అవుతాడు. ముందు ఫ్రెండ్ గా మాట్లాడాలని అనుకుంటాడు, కానీ సోనల్ ఫస్ట్ డేనే లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఇలా ప్రవీణ్ ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్షిప్ లో ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ ఇది తప్పు అని వార్నింగ్ ఇస్తారు. ఒక అమ్మాయి ఉండగా ఇంకొకరితో ఇలా ఉండడం తప్పు అని చెప్తారు. అప్పుడు ప్రవీణ్, సోనల్ని నేను లవ్ చేయట్లేదురా, కానీ మామ మనకంటూ తెలియకుండా మనల్ని ఒకరు లవ్ చేస్తున్నారంటే ఆ ఫీలింగే వేరురా, కానీ ప్రశికాని లవ్ చేస్తున్నా కాబట్టి సోనల్ కి నో చెప్పేస్తా అని అంటాడు. తర్వాత కల్చరల్ డే లో ప్రశిక తిరిగి వస్తుంది. ప్రవీణ్ డాన్స్ చూస్తుంది. అప్పుడు సోనల్ కూడా అక్కడ ఉంటుంది. ప్రవీణ్ సోనల్ తో మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్ హోల్డ్ చేసుకుంటాడు. ఇది ప్రశిక చూసింది. తన ఫ్రెండ్స్ ప్రశికని డౌట్ చేసేలా ఫిట్టింగ్ పెడతారు. ప్రవీణ్ నిన్ను మోసం చేస్తున్నాడే అని. నెక్స్ట్ డే ప్రశిక డైరెక్ట్ గా అడుగుతుంది, నీకు సోనల్ కి మధ్య ఏం జరుగుతుంది? హీరో అబద్ధం చెప్తాడు, జస్ట్ ఫ్రెండ్ అని. ఇది జరిగాక రే మామ ఇప్పుడు మళ్ళీ లేట్ చేయకురా, త్వరలో సోనల్ కి నో చెప్పే, లేదంటే ప్రశిక నీకు దక్కదు అని ఫ్రెండ్స్ అంటారు. తర్వాత రోజు నైట్ హీరో సోనల్ ని కలిసి నేను ప్రశికని లవ్ చేస్తున్నాను, మన మధ్యలో ఏమీ లేదు అని చెప్తాడు. కానీ సోనల్ నా కళ్ళలో చూసి చెప్పు అని చెప్పి సడన్ గా యాక్ట్ చేస్తుంది. ప్రవీణ్ కూడా కంట్రోల్ లూజ్ అయ్యి యాక్ట్ చేస్తాడు. ఇది ప్రశిక చూసేస్తుంది. కోపంతో ప్రశిక వచ్చి ప్రవీణ్ చంపపై కొట్టి ఫ్రెండ్స్ ఇలా యాక్ట్ చేసుకుంటారా అని అడుగుతుంది. ప్రవీణ్
ప్రవీణ్ మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు. నువ్వే నన్ను డౌట్ చేసావు, లవ్ లో డౌట్ ఉండకూడదు, లెట్స్ బ్రేకప్ అని చెప్తాడు. అండ్ సోనల్ ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. సోనల్ యాక్చువల్లీ ప్రసికాని రెచ్చగొడుతున్న ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కలిసి హీరోని టెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. హీరో ఫుల్ గా ట్రాప్ లో పడిపోతాడు. సోనల్ అవుతుంది, ప్రసిక కోపంతో ఏడుస్తుంది. ఇదే ట్విస్ట్ అనుకుంటే అక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్. ఈ సీన్ మొత్తాన్ని మన ప్రవీణ్ వాళ్ళ నాన్న ఆ రోడ్ సైడ్ లో వెళ్తుండగా చూసేస్తాడు. ఇంకేంటి మనోడు బుక్ అయిపోయాడు. ఇక్కడ ఒక ఫన్నీ ఇంటర్వల్ అవుతుంది. ఇంటర్వల్ తర్వాత ఏం జరుగుతుందంటే ప్రవీణ్ నాన్న ఒక ఫన్నీ మనిషి కాబట్టి తనని కొట్టకుండా, అమ్మకి చెప్పకుండా తనతో అన్ని పనులు చేయించుకోవడం మొదలు పెడతాడు. బైక్ క్లీన్ చేయడం, బేకరీలో పని చేయడం లాంటి చిన్న చిన్న పనులు అన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇలా ప్రవీణ్ ని బాగా యూజ్ చేసుకుంటాడు. ఇలా ఎప్పుడు ప్రవీణ్ తో పని చేయించుకోవాలని వాళ్ళ నాన్న అనుకునేవాడు. ఈ రోజుతో ప్రవీణ్ నాన్నకి చిక్కాడు. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే అదర్ సైడ్ స్కూల్లో ఇంకో పక్కన ప్రసికతో బ్రేకప్ కి ముఖ్య కారణమైన సోనల్ మీద రివెంజ్ తీసుకోవాలని హీరో ప్లాన్ చేస్తుంటాడు. కరెక్ట్ గా ఆ టైంలో క్లాస్ ట్రిప్ అరేంజ్ చేస్తారు అల్లపుల్లకి. ఆ ట్రిప్ లో ప్రవీణ్ ఒక ప్లాన్ వేసి ఫ్రెండ్స్ అందరితో కలిసి సోనల్ ని బాగా టీచ్ చేస్తాడు. ఆ అమ్మాయి ట్రిప్ మొత్తం స్పాయిల్ అయ్యి ఒక పక్కన కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు క్లాస్ లో చాలా బాగా చదివే గంగా అనే అమ్మాయి ఇది చూస్తుంది. ఈ గంగా ఆల్మోస్ట్ హీరోయిన్ లాంటి క్యారెక్టర్. తను సోనల్ దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. సోనల్ సిచ్యువేషన్ మొత్తం చెప్తుంది. ప్రవీణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎలా టార్చర్ చేస్తున్నారో అని. వెంటనే గంగా కోపంతో హీరో దగ్గరికి వెళ్లి అందరి ముందు హీరోని ఇంకా తన ఫ్రెండ్స్ ని చాలా తిట్టింది. క్లాస్ లో ఎప్పుడు సైలెంట్ గా ఉండే గంగా ఈసారి ట్రిప్ లో చాలా కోపడుతుంది. ఇప్పుడు ప్రవీణ్ కి గంగా మీద కోపం వస్తుంది. ఈ అమ్మాయిని ఏదో ఒక విధానంగా లెసన్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు. ట్రిప్ తర్వాత స్కూల్ కి వచ్చాక గంగా తన ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకుని ఫ్రెండ్స్ కి చూపిస్తుంది. ప్రవీణ్ ఆ ఆల్బమ్ లో గంగా నాన్న ఫోటో చూస్తాడు. అతనికి పట్టతల ఉంటుంది. హీరో ఆ పాయింట్ ని పట్టుకొని క్లాస్ మొత్తంలో గంగా నాన్నని టీచ్ చేస్తాడు. మీ నాన్న తల మీద క్రికెట్ ఆడండి అని బాగా ఇన్సల్ట్ చేస్తాడు. ఇది చూసి గంగా చాలా హట్ అయి క్లాస్ లోనే కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే టీచర్ క్లాస్ కి వస్తాడు. ప్రవీణ్ ఫ్రెండ్స్ అందరూ తనకి హ్యాండ్ ఇచ్చి ప్రవీణ్ ని భయపెట్టేస్తారు. ఇప్పుడు గంగా కంప్లైంట్ చేస్తుంది, నిన్ను టీసీ ఇచ్చి పంపిస్తారు అని. హీరోకి టెన్షన్ పెరిగిపోతుంది. గంగాకి సిగ్నల్ ఇస్తూ ప్లీజ్ ఏమి చెప్పుకో అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ గంగా తన బెంచ్ పై కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. టీచర్ అది గమనించి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ప్రవీణ్ ఇంకా భయపడిపోతాడు. కానీ గంగా సార్ నాకు హెడ్ఏక్ గా ఉంది, మెడికల్ రూమ్ కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. కంప్లీట్ చేయదు. ప్రవీణ్ షాక్ అయిపోతాడు. అయినా నేను ఇంత చేసిన తర్వాత కూడా తను ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని ఆలోచిస్తాడు. అప్పటి నుండి ప్రవీణ్ గంగాని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం కొంచెంగా గంగా మీద ఇష్టం పెరుగుతుంది. ఒక రోజు క్లాస్ లో ఎవరూ లేనప్పుడు ప్రవీణ్ గంగా దగ్గరికి వెళ్లి అడుగుతాడు, నువ్వు ఆ రోజు నా మీద కంప్లైంట్ ఎందుకు చేయలేదు? కానీ గంగా ఏమీ రిప్లై ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. హీరో గంగకి బిర్యానీ కొనివ్వడం, డైలీ తనతో కలిసి తిరగడం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఒక రోజు స్కూల్ కరెస్పాండెంట్ చనిపోయారని సడన్ గా హాలిడే అనౌన్స్ చేస్తారు. అంటే హాఫ్ డే చుట్టి దొరుకుతుంది. సో ప్రవీణ్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. గంగా దగ్గరికి వెళ్లి ఈ రోజు మా అమ్మ బర్త్డే, కేక్ కట్ చేద్దాం, నువ్వు కూడా రా అని పిలుస్తాడు. గంగా నేను ఒక్కరితోనే వస్తే బాగోదు, మన ఫ్రెండ్స్ ని కూడా పిలుద్దామని అందరూ కలిసి ప్రవీణ్ ఇంటికి వెళ్తారు. అక్కడ తన అమ్మ ఫేక్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు. తన అమ్మ చాలా ఇన్నోసెంట్ అండ్ తన కొడుకు చేసే పనికి ఎప్పుడు నో అనలేదు. సో ఏమీ అనకుండా అలాగే కంటిన్యూ చేస్తుంది. తర్వాత అందరినీ పంపించి ప్రవీణ్ గంగాని మాత్రమే కొంత టైం ఉండమని అడుగుతాడు. అప్పుడే ప్రవీణ్ నాన్న ఇంటికి వస్తాడు. ఎవరిది బర్త్డే అయినా మన సోప్ లో నుంచి అన్ని తీసుకొచ్చేవంట కదా అని కోపడతాడు. హీరో యాక్టింగ్ చేస్తాడు. అమ్మ బర్త్డే తెలియదా అని. నాన్న కూడా యాక్టింగ్ లో జాయిన్ అయ్యి అవునవును సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని కవర్ చేస్తాడు. తర్వాత గంగని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. ప్రవీణ్ తన నా క్లాస్మేట్ గంగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తాడు. నాన్న టైం అయింది ఆటోలో పంపు అని చెప్తాడు. గంగా వెళ్ళిపోతుంది. ప్రవీణ్ ట్రై చేస్తాడు లవ్ ప్రపోజ్ చేయడానికి, కానీ చెప్పలేకపోతాడు. గంగకి కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి, కానీ తను కూడా చెప్పలేకపోతుంది. ఇలా ఇద్దరు ఫీలింగ్స్ తో సెపరేట్ అవుతారు. తర్వాత ప్రవీణ్ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుంది. స్కూల్లో యాన్యువల్ డే వస్తుంది. ప్రవీణ్ డాన్స్ పర్ఫామ్ చేస్తాను అని గంగాకి చెప్తాడు. కానీ కల్చరల్ ఈవెంట్స్ ని మేనేజ్ చేస్తున్న సిద్ధార్థ్ అనే రిచ్ బాయ్ ప్రవీణ్ ని స్టేజ్ మీద పర్ఫామ్ చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. ప్రవీణ్ గ్యాంగ్ కి సిద్ధార్థ్ గ్యాంగ్ కి చాలా గొడవలు ఉన్నాయి. ఫైనల్ గా యాన్యువల్ డే నైట్ సిద్ధార్థ్ గ్యాంగ్ పర్ఫామ్ చేయడానికి ముందు వాళ్ళని రూమ్ లో లాక్ చేసి ప్రవీణ్ గ్యాంగ్ స్టేజ్ మీద వెళ్లి డాన్స్ చేస్తారు. ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ప్రవీణ్ ఇంకా తన ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఇంప్రెస్ అవుతారు. గంగా కూడా చూస్తుంది. ఇలా పర్ఫార్మెన్స్ అంతా అయ్యాక సిద్ధార్థ్ కోపంతో బయటికి వచ్చి మాకు ఆడనివ్వకుండా నువ్వు స్టేజ్ మీద ఎక్కి ఆడావా అంటూ ప్రవీణ్ దగ్గరికి ఫైట్ కి వస్తాడు. ఆ ఫైట్ మధ్యలో మన ప్రవీణ్ కోసం గంగా మధ్యలో వచ్చి మాట్లాడి అక్కడ నుండి తనని తీసుకెళ్తుంది. సో ఈ రేంజ్ లో గంగా మన ప్రవీణ్ కి సపోర్ట్ చేస్తుంది అని ప్రవీణ్ ఫ్రెండ్స్ అందరూ చూసి ఇప్పుడు నువ్వు గంగాతో ఉండే విధానం చూసావా, ఇదే నిజమైన లవ్, ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా జస్ట్ టైం పాస్, నువ్వు ముందు కోరుకున్న నిజమైన లవ్ ఇప్పుడు దొరుకుతుంది, మన స్కూల్ ఫేర్వెల్ డే రోజు నువ్వు తన్ని ప్రపోజ్ చేయి అని తన ఫ్రెండ్స్ అందరూ చెప్తారు. తర్వాత సీన్ లో ఫేర్వెల్ డే రోజు ప్రవీణ్ కొంచెం కంగారుగా భయపడుతూ గంగా దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేస్తాడు. కానీ గంగా యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటే ఇక్కడ ట్విస్ట్. గంగా ప్రవీణ్ తో నేను నిన్ను ఫ్రెండ్ గానే చూశాను, ఇలా మాట్లాడతావని
చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మన ఇద్దరికి సెట్ కాదని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రవీణ్ హార్ట్ బ్రేక్ అయ్యి కూర్చొని ఏడుస్తాడు. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి తనని కన్సోల్ చేస్తారు. అక్కడ ప్రవీణ్ తన ఫ్రెండ్ బబ్లూకి ఒక కన్ను సైడ్ లో స్వెల్ అయి ఉండడం చూస్తాడు. ప్రవీణ్ ఎవర్రా నిన్ను కొట్టారు అని అడుగుతాడు. వాళ్ళు చెప్తారు ఆ సిద్ధార్థ్ గ్యాంగ్ మన వాళ్ళని రూమ్ లో లాక్ చేసినప్పుడు బబ్లూని బాత్రూమ్ లో చాలా కొట్టారు అని. అప్పుడే ప్రవీణ్ ని ఆల్రెడీ గంగ రిజెక్ట్ చేసిందని కోపం ఉంది. ఆ కోపం మొత్తం సిద్ధార్థ్ మీద చూపిస్తాడు. ఒక స్టిక్ తీసుకొని సిద్ధార్థ్ ఇంకా తన గ్యాంగ్ ని కోపంతో కొట్టడం స్టార్ట్ చేస్తాడు. పెద్ద ఫైట్ జరుగుతుంది. కట్ చేస్తే తర్వాత అందరూ ప్రిన్సిపల్ రూమ్ లో ఉంటారు. సిద్ధార్థ్ పేరెంట్స్ వచ్చి ఇలాంటి రౌడీ అబ్బాయిని ఇంకా స్కూల్లో ఎందుకు పెట్టారు, టీసీ ఇచ్చి పంపండి అని కంప్లైంట్ చేస్తారు. ప్రవీణ్ అమ్మను కూడా పిలుస్తారు. ప్రవీణ్ కి టీసీ ఇవ్వబోతున్నారని తెలియగానే తన అమ్మ ప్రిన్సిపల్ కాల్ మీద పడి ప్లీజ్ నా కొడుకు లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఈసారి క్షమించండి అని ఏడుస్తుంది. కానీ ఎవరూ పట్టించుకోరు. సడన్ గా అక్కడే ప్రవీణ్ అమ్మ స్ప్రో కోల్పోయి పడిపోతుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేసి ప్రవీణ్ నాన్నకి చెప్తాడు, మీ వైఫ్ కి మైల్డ్ అటాక్ వచ్చింది, హార్ట్ వీక్ గా ఉంది, కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలి అని చెప్తాడు. అప్పుడు ప్రవీణ్ నాన్న ప్రవీణ్ ని గట్టిగా చెంపపై కొడతాడు. నీ వల్లే ఇలా జరిగింది, స్కూల్లో సరిగ్గా చదవకుండా టీసీ వరకు తీసుకెళ్ళావు, మీ అమ్మ నీపై పెట్టుకున్న స్ట్రెస్ వల్లే ఇలా అయ్యింది అని కోపంతో హీరోని కొడతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరో టోటల్ గా సాడ్ అయిపోతాడు. ఒక పక్కన హాస్పిటల్, ఇంకో పక్కన స్కూల్. ప్రిన్సిపల్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చి +2 ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వెళ్ళిపో అని క్లాస్ లోకి పంపిస్తుంది. హీరో సాడ్ గా క్లాస్ కి వస్తాడు. గంగా చూస్తుంది. ప్రవీణ్ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే గంగా పిలుస్తుంది. నేను ఆ రోజు అలా మాట్లాడడం తప్పు, నాకు నువ్వంటే ఇష్టం, కానీ నువ్వు లైఫ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవు, నిన్ను ఎలా నమ్మి లవ్ చేయగలను, ఫస్ట్ ఇయర్ లో ఏ సబ్జెక్ట్ లో కూడా నువ్వు పాస్ మార్క్స్ కూడా తేలేదు అని అడుగుతుంది. ప్రవీణ్ ఫ్రెండ్స్ అడుగుతారు, ప్రవీణ్ +2 పాస్ అయితే నువ్వు లవ్ చేస్తావా అని. గంగా చెప్తుంది అవును పాస్ అయితే లవ్ చేస్తాను అని. అప్పుడు ప్రవీణ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. తర్వాత సీన్ నుండి హీరో సీరియస్ గా చదవడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మ హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది. అమ్మ నాన్న మధ్య మాట్లాడుకుంటుంటారు. ప్రవీణ్ ఇప్పుడు చాలా మారిపోయాడు, చదువుకుంటున్నాడు అని. చాలా రోజులు గడిచిపోతాయి. హాల్ టికెట్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ డే హీరో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నప్పుడు అమ్మకి హార్ట్ దగ్గరలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఏం లేదు చిన్న ప్రాబ్లమే, నేను హాస్పిటల్ కి వెళ్తాను, నువ్వు ఎగ్జామ్ కి వెళ్ళు అని అమ్మ అంటుంది. కానీ ప్రవీణ్ వదిలేసి వెళ్ళలేకపోతాడు. అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఎగ్జామ్ టైం అయిపోతుంది. ప్రవీణ్ టెన్షన్ లో హాస్పిటల్లో ఉంటాడు. అప్పుడు నాన్న అక్కడికి వస్తాడు. డాక్టర్ ఏమి ప్రాబ్లం లేదు, నార్మల్ అని చెప్తాడు. అప్పుడే ప్రవీణ్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. కానీ ఎగ్జామ్ కి లేట్ అవుతుంది. అప్పుడు అమ్మ అంటుంది, ఏమండి ప్రవీణ్ కి ఇప్పటికే ఎగ్జామ్ కి చాలా లేట్ అయిపోయింది, మీరు తీసుకెళ్ళండి అని పంపిస్తుంది. నాన్న మళ్ళీ ప్రవీణ్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. రా నేను తీసుకెళ్తాను అని. స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఏమైనా సరే కాన్ఫిడెంట్ గా రాయి అని మోటివేట్ చేస్తాడు. లాస్ట్ మినిట్ లో హీరో ఎగ్జామ్ హాల్ కి వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తాడు. అతని చేతుల్లో కాళ్ళు కొంచెం వణుకుతుంటాయి. తర్వాత కొన్ని రోజులు గడిచాక రిజల్ట్ డే వస్తుంది. అమ్మ మళ్ళీ పొద్దున్నే లేచి పూజ చేసి లెమన్ జ్యూస్ ఇచ్చి హీరోని లేపుతుంది. హీరో హ్యాపీగా లేచి జ్యూస్ తాగుతాడు. అమ్మ తన కోసం కుట్టించిన షర్ట్ వేసుకుని రిజల్ట్ చూడడానికి వెళ్తారు. నాన్న కూడా వాళ్ళతో వెళ్తాడు. స్కూల్ కి వెళ్ళగా అందరూ రిజల్ట్ చూస్తుంటారు. అమ్మ టెన్షన్ లో అడుగుతుంది, నీ ఫోటో బ్యానర్ లో ఉందేంటి, ఏం పని చేసావురా అని. ఇక్కడ బిగ్ ట్విస్ట్, ప్రవీణ్ స్కూల్లో 9th ర్యాంక్ తెచ్చుకున్నాడు, అందుకే బ్యానర్ లో తన ఫోటో పెట్టారు. అందరూ కంగ్రాచులేట్ చేస్తారు. తన అమ్మ నాన్న చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ప్రవీణ్ ఇప్పుడు జస్ట్ +2 పాస్ అవ్వలేదు, తన 9th ర్యాంక్ తెచ్చుకున్నాడు. తర్వాత ప్రవీణ్ గంగా దగ్గరికి వెళ్తాడు. గంగా ఐస్ లో టీయర్స్ తో నా కోసం నువ్వు ఇంత చేస్తావని నేను అనుకోలేదు అండ్ ఐ లవ్ యూ అని చెప్పి ప్రవీణ్ హ్యాండ్ పట్టుకొని ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రవీణ్ ఇదంతా వద్దు అని అంటాడు. అప్పుడు అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఒక రోజు ప్రవీణ్ నాన్న చాలా తాగి ఇంటికి వచ్చుంటాడు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నా, కానీ చదువు లేకపోవడం వల్ల బేకరీ ఓనర్ గా మిగిలిపోయాను. అందరూ నన్ను ఇగ్నోర్ చేశారు, మీ అమ్మ మాత్రమే నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది, నేను ఫెయిల్ అయ్యా, నువ్వు అలా అవ్వకూడదు, ఈ లోకంలో మీ అమ్మ నేను మాత్రమే నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాం, దయచేసి లైఫ్ లో ఓడిపోకు అని అంటాడు. ప్రెజెంట్ లో ప్రవీణ్ గంగకి చెప్తాడు, నేను ఫెయిల్ అయితే నువ్వు నన్ను లవ్ చేయవు, కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ నాతో ఉంటారు, ఇప్పటి నుండి నేను వాళ్ళ కోసమే జీవిస్తాను, నీ వల్లే నాకు వాళ్ళ విలువేంటో తెలిసింది, సో థ్యాంక్స్ అని చెప్పి అమ్మ నాన్నతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు అమ్మ అడుగుతుంది, ఇంకేం చదువుతావరా అని. హీరో అంటాడు, నువ్వు ఐఏఎస్ కావాలి అన్నావు కదా, ఐఏఎస్ చేస్తాను. ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అండ్ మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోలో.